మీరు ఎట్లా ధైర్యం చెప్తూ ఉండేవారు ఆవిడకి? నేను మనసు కొంచెం బలహీనంగా ఉంటుంది కాబట్టి. ధైర్యం నేను చెప్పవలసిన అవసరం రాలేదండి. ఎందుకంటే తనకి స్వతహాగానే అలవాటైపోయింది ఇలా ఉండటం. ఇలా అంటే ఆర్మీలో కెప్టెన్ నుంచి మేజర్, మేజర్ నుంచి లెఫ్టినెంట్ కల్నల్, ఈ పరిస్థితులన్నీ చూస్తూనే ఉంది తను. ఎక్కడ ఏ లెవెల్లో ఎటువంటి కష్టాలు వస్తాయో అన్ని కష్టాలు అనుభవిస్తూనే ఉంది. సో దాంతో ఏంటంటే నేను బ్రిగేడియర్ అయినప్పటికీ తను బాగా ఇందులో ఎక్స్పర్ట్ అయిపోయింది. అయితే భయపడటంలోనూ వర్రీ అవటంలో కూడా ఎక్స్పర్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ నేను తనకి ధైర్యం చెప్పవలసిన అవసరం ఎప్పుడు రాలేదు. చేసుకున్నాను. మేమంటే మాకు చెప్తున్నా కానీ ఆర్మీ అన్నా కానీ పోలీస్ అన్నా కానీ మాకు శాఖలు ఏం తెలియవు, నేవల్ అన్నా కానీ సినిమాల్లో చూస్తేనే తెలుస్తుంది ఇలా ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటాం. అలా ఆర్మీ వాళ్ళు ఈ సినిమాలు మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది? నిజం చెప్పాలంటే ఊరికే హాస్యం కోసం చూస్తామండి అటువంటి సినిమాలు. ఎందుకంటే వాటిల్లో చూపించే సిచ్యుయేషన్స్ నిజం కాదు, ఆ హీరోలు చేసే పనులు నిజం కాదు. ఇవన్నీ కేవలం కల్పితం. ఆ కల్పితంలో కూడా హాస్యాస్పదమైనటువంటి కల్పితాలు. ఇప్పుడు ఒక కెప్టెన్ ఉంటాడు. ఒక కెప్టెన్ వెళ్ళి ఏకంగా జనరల్తో మాట్లాడేస్తాడు. నేను ఇలా చేస్తాను అని చెప్పి తన నిర్ణయం ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఒక హెలికాప్టర్ ఎక్కేస్తాడు. హెలికాప్టర్ ఎక్కి ఎక్కడికో దూకుతాడు. దూకంగానే అక్కడ ఎదురుగుండా హీరోయిన్ ఉంటుంది. ఆ హీరోయిన్ ఎదురుగుండా ఒక విలన్ని చంపుతాడు. ఇవన్నీ ఇలా జరగవండి. ఇవన్నీ ఇలా జరగవు. ఎలా జరుగుతాయి అంటే అది చూపించి మెప్పించే నిర్మాతలు కానీ దర్శకులు కానీ నాకు ఇంతవరకు కనపడలేదు. ఎలా జరుగుతాయంటే ఎందుకంటే ఒక కెప్టెన్ ఉన్నాడు, హైరార్కీ ఉంటుంది కదండి. కెప్టెన్ పైన మేజరు, కంపెనీ కమాండర్ ఉంటాడు, లేకపోతే బ్యాటరీ కమాండర్ ఉంటాడు. బ్యాటరీ కమాండర్ పైన కమాండింగ్ ఆఫీసర్ ఉంటాడు. కమాండింగ్ ఆఫీసర్ పైన బ్రిగేడ్ కమాండర్ ఎక్కడో 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. డివిజనల్ కమాండర్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. ఆ డివిజనల్ కమాండర్ దగ్గరికి వెళ్ళడమే అసలు గగనం. సంవత్సరంలో ఒకసారి కూడా డివిజనల్ కమాండర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఒక కెప్టెన్ మాట్లాడే అవసరం రాదు. పైగా వీడు వెళ్ళి తన ప్లాన్ ప్రకటించడం ఇలాంటివి జరగవండి. అందుకని సినిమాల్లో చూసే వాళ్ళు పైగా ఒక ఆర్టిలరీ టోపీ, మెడికల్ కోర్ లైన్ యార్డు, ఏవి సరిగ్గా ఉండవు. రిబ్బన్లు ఏవో ఇష్టం వచ్చినవి, జపాన్ యుద్ధం నాటి రిబ్బన్స్, మెడల్స్. తర్వాత ర్యాంకు ఓ పక్కన లెఫ్టినెంట్ కర్నల్ ఉంటుంది, ఇంకో పక్కన బ్రిగేడియర్ ఉంటుంది. అదేదో అంతే చూసి ఎంజాయ్ చేసి వదిలేయటమే. అంతకు మించి ఈ ఆర్మీ సినిమాలంటే ఎప్పుడూ గౌరవం అయితే కలగలేదండి. సినిమాని సినిమాలాగా ఒక హాస్యంలాగా చూసి వదిలేయటమే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్, ఒక సర్జికల్ స్ట్రైక్ అది కరెక్ట్గానే చేశారు. కానీ అంత బాగా చేసిన సినిమాలు అంతకుముందు ఎక్కడ కనపడలేదు. ఊరి అది దాదాపుగా అందులో అదొక్కటే స్టోరీ కనుక వేరే లేకుండా అది బాగానే చేశారు ఊరి సినిమా. ఇది కార్ట్రిడ్జ్ అంటారండి. కార్ట్రిడ్జ్ అంటారు. ఇప్పుడు ఇది 71 వార్ నా మొమెంట్ అన్నమాట, నా జ్ఞాపిక. ఇది నేను వాడిందే. నేను మీకు చెప్పాను కదా, మా గన్స్ 130 మిల్లీమీటర్ గన్స్ అంటే అవి 27.5 కిలోమీటర్స్ దూరం ఒక బాంబుని, ఒక షెల్ అంటాం మేము, ఆ షెల్ని విసరగలిగే శక్తి ఉన్నటువంటి గన్స్ అండి. ఆ గన్లో పెట్టే షెల్ ఎలా ఉంటుందంటే ఆ షెల్ ఈ పైన ఉంటుంది, దీని మీద. ఇప్పుడు ఈ కుండి పెట్టిన చోట ఆ షెల్ ఉంటుంది. దీంట్లో ఒక రకమైనటువంటి మందుగుండు సామాగ్రి ఉంటుంది. ఇప్పుడు తారాజువా ఫైర్ అయితే ఎలా పైకి వెళ్తుందో అలాగే
ఇందులో ఉన్నటువంటి పదార్థం అది 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 ఫైర్ అయ్యి గ్యాసెస్ తయారయ్యి వాటి స్పీడ్కి వాటి ఇంటెన్సిటీకి ఈ షెల్ 27 కిలోమీటర్స్ పెడుతుంది. అంత మందుగుడ్డు సామాగ్రి ఉంటుంది ఇందులో. దాదాపు 40 కిలోస్ ఉంటుంది. అవునండి. సో ఆ కార్ట్రిడ్జ్ అది ఫైర్ చేస్తే ఆ షెల్ 27 కిలోమీటర్స్ వెళ్తుంది. అక్కడ పడ్డ చోట ఒక 50 మీటర్స్ ఆల్ రౌండ్ టోటల్ డిస్ట్రక్షన్. ఈ కార్ట్రిడ్జ్ మాత్రం ఇట్స్ ఎ వేస్ట్. ఇప్పుడు మనం బుల్లెట్ ఫైర్ చేసిన తర్వాత బయటికి పడిపోతుంది చూడండి, అదే రకంగా ఇది బ్రాస్ కార్ట్రిడ్జ్ బయటకు వచ్చేస్తుంది. ఇంకంతే, ఇంకా పనికిరాదు, తీసేయడమే. ఆ కార్ట్రిడ్జ్ 71 వార్లో నేను ఫైర్ చేసింది నాకు ఇచ్చారు. అవునండి. అది చాలా బాగున్నాయి విషయాలు. అంటే మాకంతా కొత్త, మాకంటే ఏం జరుగుతుందో ఏమీ తెలిసే సంఘటన కాదు. అది అందుకే చివరిగా ఒక మొక్క అడుగుతాను ఇద్దరు. నేను ఇప్పుడు మీరు ఒకళ్ళిగా బతికితే కానీ ఇది నడవదు. ఆవిడ అనుకూలంగా లేకపోయినా, మీరు ఆవిడని మౌల్డ్ చేయలేకపోయినా మీ లైఫ్ సక్సెస్ఫుల్గా నడవదు ఎవరిదైనా సరే. అలా మీకు ఎవరికైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి జీవితంలో. అలా మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఇద్దరి మధ్యన ఎట్లా మీరు సాల్వ్ చేసుకోగలిగారు? ఏం లేదండి, నిజానికి తనే ఈ ప్రశ్నకి కరెక్ట్ అయిన సమాధానం చెప్పగలదేమో. జరుగుతాయి, జరగవని కాదు. అయితే ఏమిటంటే తన గొప్పతనం, మధ్యాహ్నం జరిగిందనుకోండి, సాయంత్రం దాకా నిద్రపోవటం ఏదో ఒకటి చేస్తాం. సాయంత్రం తనే వచ్చి కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడుగుతుంది. అక్కడితో క్లోజ్ అయిపోతుంది, అక్కడితో అయిపోతుంది. అదే రాత్రి కనుక జరిగితే పొద్దున్నే కాఫీతోటి ఫినిష్. అంతకుమించి పెద్దగా ఏమీ ఉండవండి. జరగవలసిన అవసరం కూడా లేదు. ఏముంది, ఇప్పుడు పిల్లలేమో వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్నది మేమిద్దరం ఒకళ్ళకొళ్ళకి సాయం చేసుకోక, ఒకళ్ళకొళ్ళకి సహవాసం లేకపోతే ఎలా రోజులు గడుస్తాయి? మీరు కూడా చెప్పండి. అంటే ఏంటంటే ఇప్పటి తరానికి ఇద్దరు కలిసి ఉండే జంట చెప్పవలసిన మాటల అవసరం ఏర్పడింది ఇప్పటి తరానికి, ఈ తరానికి. అందుకని అడుగుతాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా చిన్న విషయం రాగానే మీరు అంత తొందరగా ఎలా మర్చిపోయి కాఫీ ఇవ్వగలిగేవారు? అది అడ్జస్ట్ అయిపోయేది అన్నది. అలా మర్చిపోయాను. తర్వాత కూడా మళ్ళీ అలా జీవితాంతం ఇంకా ఉండాలి, అలా ఒక ఎఫెక్షన్ అలా ఉండిపోయింది. అది సింపుల్ గా అనవసరంగా గొడవ చేసుకున్నాను, ఎందుకులే అనుకుని కొన్ని విషయాలు మీకు ఎఫెక్షన్ కోసం అలా అది కావాల్సింది కదా, ఎఫెక్షన్ అనేది కావాలి. ఇప్పుడు మాకు ట్రైనింగ్లో మనసు దిష్టపరచుకోవటం ఎలా అలవాటు అవుతుందో ఆఫీసర్ల వైఫ్స్ కూడా అలాగే అలవాటు అవుతుందండి. నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను. సరి 88 అనుకుంటాను, 1988లో నేను సెలవులో వచ్చి జూన్ 13వ తారీఖు అన్నట్టుగా గుర్తు. 12వ తారీఖు పొద్దున్నే ఏపీ ఎక్స్ప్రెస్ ఇక్కడి నుంచి బయలుదేరేది. నా సెలవు 2 నెలల సెలవు అయిపోయింది. పొద్దున్నే 12 క్యాజువల్ లీవ్ అయిపోయింది. లీవ్ నేను బయలుదేరేసి నేను ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోయాను. అంటే ఏపీ ఎక్స్ప్రెస్ 24 అవర్స్ పట్టేది ఢిల్లీ వెళ్ళటాను. ఆ రోజు సాయంత్రం తను తిరుమలగిరి ఈ లాల్ బజార్ దగ్గరికి, మా పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, అబ్బాయి దాదాపు 6 ఇయర్స్ ఏమో, అమ్మాయికి 4 ఏళ్ళు. మా పద్మినికి 6 ఇయర్స్, అబ్బాయి విజయ్. పిల్లల్ని తీసుకుని లాల్ బజార్ దగ్గరికి వెళ్ళిందండి, ఏదో ఐస్ క్రీమ్ కొని పెడదామని. ఆ ఐస్ క్రీమ్ రోడ్డుకి అవతల పక్కన ఉంటే ఆ ఐస్ క్రీమ్ షాప్ కోసం మా అమ్మాయి సడన్గా పరిగెత్తింది. రోడ్ క్రాస్ చేయడానికి పరిగెత్తి స్కూటర్ కింద పడింది. ఆ స్కూటర్ కింద ఈడ్చుకుంటూ కొంత దూరం వెళ్ళి స్కూటర్ ఆపాడు. ఆ ఈడ్చటంలో ఏమైంది, ఫ్రాక్ ఏదో పట్టుకుని మొత్తానికి కన్ను ఇది ఓపెన్ అయిపోయింది. కన్ను రెప్ప కట్ అయిపోయి ఓపెన్ అయిపోయింది. పైన స్టిచెస్ అవి వేశారు, ఈ రోజుకి కనిపిస్తున్నాయి. బాగా మొహానికి అవి దెబ్బలు తగిలినాయి. సాయంత్రం అక్కడి నుంచి తన ఆర్డీల్ కష్టం మొదలైంది. పక్కనే ఒక నిఖిత్ బేగ్ అనే ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి
మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళేమో ఐడెంటిటీ అడిగారు, ఎవరు మీరు అని. ఆ ఐడెంటిటీ అడిగి అక్కడ అడ్మిట్ చేయడం, అక్కడ అందరూ ఉన్నారుగా, మాకు అడ్మిట్ చేసుకోవడం. అడ్మిట్ చేసుకున్న తర్వాత నాకు తెలియపరచాలి. నాకు అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, టెలిఫోన్స్ లేవు, ఏమీ లేవు. సరే, తను ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం కూడా ఎప్పుడు రాసింది, వెంటనే చేస్తే మరి ఏమవుతుందో నేను ఆదుర్తా పడతాను ఏమిటో, ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఒక ఇన్లాండ్ లెటర్లో రాసింది. నా పరిస్థితి ఏమిటి, ఒక రోజులో ఢిల్లీ చేరాను. అదే రోజు చేరిన రోజు సాయంత్రం, అంటే 2వ రోజు సాయంత్రం అక్కడ ఢిల్లీ నుంచి బయలుదేరి జమ్మూ. 3వ రోజుకి, 3వ రోజు ఉదయం జమ్మూ నుంచి ఒక బస్సులో, ట్రాన్సిట్ క్యాంప్ బస్ అంటారు, ఆ బస్సులో బయలుదేరి 2 రోజులు ప్రయాణం శ్రీనగర్ వరకు, 4-5 రోజులు ప్రయాణం శ్రీనగర్కి చేరాను. శ్రీనగర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి యూనిట్కి వెళ్ళేటప్పటికి 6వ రోజు. యూనిట్కి వెళ్ళేటప్పటికి ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి, నువ్వెక్కడో ఫలానా మౌంటైన్ మీద, టాప్ మీద నువ్వు వెళ్ళి పొజిషన్ తీసుకోవాలి, అక్కడున్న ఆఫీసర్ సెలవులో వెళ్ళాలి కనుక ప్లీజ్ రిలీవ్ హిమ్, నువ్వు వెళ్ళు. సో అనదర్ 2 days ఆఫ్ ట్రావెల్. నేను ఐ వెంట్ టు అ హైట్ ఆఫ్ సమ్ 14,000 feet ఇన్ ఏ స్నో బౌండ్ ఏరియా. అక్కడున్న ఆఫీసర్ని రిలీవ్ చేశాను, అతను సెలవులో వెళ్ళిపోయాడు. తను రాసిన ఉత్తరం నాకు దాదాపు నెల తర్వాత చేరింది. 20 లేదు, చేరలే, నెల తర్వాత, దాదాపు 20 రోజుల తర్వాత చేరింది. 20 రోజుల తర్వాత చేరితే అప్పుడు ఆ ఉత్తరం పట్టుకుని నేను మా కమాండింగ్ ఆఫీసర్ దగ్గరికి వెడితే ఆయన హెల్ప్లెస్. నా దగ్గర ఆఫీసర్లు లేరు, ఇన్ని చోట్లకి ఆఫీసర్లను నేను పంపించాలి, నువ్వు ఇప్పుడే సెలవు నుంచి వచ్చావు, ఒకడు సెలవులో వెళ్ళాడు, తర్వాత సెలవులో వెళ్ళవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, అయినా ఇది యాక్సిడెంట్ జరిగి 20 రోజులు అయింది కదా, అంతా బాగానే ఉంటుంది, మనం ఫోన్ చేసి కనుక్కుందాం ఎలా ఉన్నారో ఏమిటో, కానీ నీకు సెలవు మాత్రం నేను ఇప్పుడు ఇవ్వలేను అన్నాడు. సరే, ఆ మాట విని నేను మళ్ళీ నా ప్లేస్కి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఇంత పిల్లకి దెబ్బ తగిలింది, చిన్నపిల్లకి ఇటువంటి ఇంజరీ అయింది, హాస్పిటల్లో కొన్ని రోజులు గడిపి ఇంటికి వచ్చింది, తన మానసిక పరిస్థితి, తను పడ్డ కష్టం అది తనే చెప్పగలదు. అది తర్వాత నేను 3 నెలలకో 4 నెలలకో సెలవులో వచ్చాను, అప్పటి వరకు చూడటానికి లేదు. ఇటువంటి అనుభవాలు ఈ రోజున ప్రతి సోల్జర్కి జరుగుతూనే ఉంటాయండి. ఇవన్నీ భరించి ఉద్యోగం చేయాలి, ఇవన్నీ భరించి ఆడవాళ్ళు సంసారం చేయాలి, అది తప్పదు. మీరు దేశాన్ని రక్షిస్తుంటే వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉండాలి. అది తనే చేసింది మరి. ఇంకా ఎంత మనసు నిబ్బరం ఉంటే ఆ రకంగా చేయగలుగుతారండి. అప్పుడు ఆ క్షణంలో మీకు ఏమైనా అనిపించేదండి, నేనే చేసుకోవాలి, నాకెవరు నిస్సహాయంగా ఉన్నాను అని బాధ అనిపించేదా? అంటే సింగిల్ హ్యాండ్గా చేసుకోవాలి అదే అనిపించింది, చాలా బాధ వచ్చేసింది. ఒకటే ఇంకా ఆ దెబ్బ తగిలింది, అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మాయి మీదే ఉంది దీనికి, ఇది ఫస్ట్ తగ్గాలనుకున్నాం, తర్వాత అనుమానం, డాక్టర్స్ అనుమానం ఉండిపోతుందా అని అడుగుతూ ఉండేదాన్ని. ఇంకొకటి భయం పట్టేసుకుంది అనమాట, బాబాయ్ ఏమైనా అయ్యి ఉంటే ఆవేళ అని. ఆ భయం ఎన్నాళ్ళకి పోలే, నాకు నేనే పడ్డాను, మా అమ్మాయి బాగుండాలనుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. 2 వారం రోజుల తర్వాత అన్నీ సరైపోయాయి. భగవంతుడు దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండిపోయాను. మా అమ్మగారు ఉన్నారు ఎట్టొచ్చి, అది మీకు కొంచెం మా అమ్మగారు చాలా ధైర్యంగా సపోర్ట్ ఇచ్చేవారు. బాగుంటుంది. అంటే ఇద్దరివి చెరొక రకమైన అనుభవాలు, ఒకటి దేశ రక్షణ అనుభవం, ఒకటి కుటుంబ రక్షణ అనుభవం. ఇది ఇవాళ బ్రిగేడియర్ శ్రీరాములు దంపతులు గారితో వైజయంతి మాటామంతి. వాళ్ళ నుంచి మనం, ఆయన నుంచి దేశ రక్షణ నేర్చుకోవడం, ఆర్మీలో చేరేవాళ్ళు నేర్చుకున్నప్పటికీ కూడా ఆవిడ నుంచి మనోధైర్యాన్ని నేర్చుకోవాలనే విషయం మనకు తెలుస్తుంది. అటు ఆయన ఆర్మీలో ఉండగా, ఇటు ఇంటి కార్యక్రమాలన్నీ కూడా ఆవిడ చెప్పిన ప్రకారంగా ఆవిడ ఎక్కువ డిగ్రీ వరకే చదువుకున్నానన్నారు. అయినప్పటికీ కూడా జీవితాన్ని బాగా చదువుకున్నారు, జీవితాన్ని బాగా నడుపుతున్నారు. వాళ్ళిద్దరి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మా న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. నమస్తే.